టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకే శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో విజయనగరం పులిపల్లి గ్రామంలో నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ముగింపోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో తరలి వెళ్లారు. బస్సులైతే వ్యాన్లైతే అన్ని కలిపి 40 వెహికల్స్తో మేము సుమారుగా 400 చిల్లర జనం వెళ్తాం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ఇంచుమించుగా ఎలక్షన్ స్టార్ట్ అయినట్టే కొన్ని విని ఎరగని ఇప్పటి వరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే అంత పెద్ద 6 లక్షల మంది జనాభాతో పెట్టిన దాఖలు లేదు. ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరుగుతుందంటే ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అన్నది తెలుస్తుంది. వాలంటరీగా జనాలు వస్తాం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సర్పవరం జంక్షన్లో ఈరోజు ఉదయం బయలుదేరడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల మీటింగ్కి మేమందరం అక్కడ చేరుకుంటాము అని తెలియజేస్తాం. బహిరంగ సభతో ముగింపు కార్యక్రమానికి మేమందరం కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి వెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో మొత్తం అందరం కూడా బయలుదేరి 40 కార్లతో సుమారు 500 మందితో మేము బయలుదేరి యువగల పాదయాత్రకి భారీ ఎత్తున ఊరేగింపుగా వెళ్తూ ఉన్నాం. అందరం కూడా జనం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫుల్ సక్సెస్గా అందరూ కూడా యువగల పాదయాత్ర గురించి జయచేతనాలు పలుకుతూ ఉన్నారు. ఈ పాదయాత్ర మీటింగ్కి మన పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్, అలాగే మిగతా ముఖ్య నాయకులందరూ కూడా చేసి భారీ ఎత్తున ఈ మీటింగ్ బహిరంగ సభ జరుగుతూ ఉంది. దానికి మేము భారీ ఎత్తున తరలి వెళ్తూ ఉన్నాం. మరి ఆ సభకి అందరూ కూడా మేము హాజరవడం జరిగింది. ఇప్పుడే సర్పవరం జంక్షన్ నుంచి బయలుదేరడం జరిగింది. ఈ సభకి వచ్చి జనం సుమారు 6 లక్షల జనం అన్నారు. కనీసం 6 లక్షలు కాదు, 8 లక్షల పై వైపు వస్తున్నారు. అలాగే ట్రైన్లు మరి కార్ల మీద అంతలక మరి వస్తున్నారు. కాబట్టి భారీ బహిరంగ సభ, ఆ సభకి 600 మంది సిట్టింగ్ పెట్టి మరి పెడతారంటే మరి మన రాష్ట్రంలోనే కనివిని ఎరగని ఇది మహా సంగ్రమైన సభ ఇది. ఈ సభకి మరి సమస్తం ఏపీలో జనం అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలా నారా లోకేష్ గారు, వీళ్ళంతా కలయికలో ఈ సభ ఏర్పాటు ఈ ఏపీని ఒక కొలికి తీసుకొద్దామని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఉన్నారు. అందువలన ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సభను జయప్రదం చేయాలని